దళితులకి బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలా? ఇంతవరకు ఒక కులం 2 కులాలలో ఏలుకున్నారని రోజు చెప్తున్నాను. అలాగని వారిని మనం దేశించట్లేదు. బాలయోగ్ గారికి భారతరత్న ఇచ్చి తీరుతాం. చేసుకోండి మీరు అందరూ. మా గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది కంట్రీలో. సేవ్ సెక్యులర్ ఇండియా. ఎవరు దానికి నాయకులు? నేను ప్రెసిడెంట్ని. కపిల్ సిబాల్ గారు నేషనల్ కోఆర్డినేటర్, చైర్మన్. ఆయనే ఇప్పుడున్న 18 పార్టీల్లో 14 పార్టీలకి లాయరు, లీడరు. రాసుకోండి మీరు, చెప్తా 1 by 1. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాడ్రా, ఆయన వాళ్ళందరికీ ఆయనే లాయరు, లీడరు. మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, శరత్ యాదవ్, శరద్ పవార్, స్టాలిన్, ఈవెన్ జగన్, నవీన్ పట్నాయక్. 18 పార్టీల్లో 14 పార్టీలు 275 సీట్లు మినిమం వస్తాయి. బీజేపీకి 100, 150 ఎక్కువ అయితే, కాంగ్రెస్కి 100. ఈ 170, 275, 100, 125కి 400. మోదీ గారి కల్లో కూడా ప్రైమ్ మినిస్టర్ అవరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగవరు? ఆయన అసలు కొడుకునే ముఖ్యమంత్రి చేసి ఆయన ప్రధానమంత్రి అవుదాను మొన్న వెళ్ళారు. మళ్ళీ జనవరి 23ని. ఈ 18 మందిలో ఈసారి ఒక్కరు వెళ్ళరు. టీవీ 9 వాళ్ళు మహా తెలివైన వాళ్ళు. పాల్గారు మీరు ఎందుకు చేశారు, ఇచ్చేశారని అడుగుతారు. అన్నీ గొడవలు పెట్టడమే. నేను ఆ ప్రశ్నకు జవాబే చెప్పలేదు. నన్ను వేసిన ప్రశ్నలు మీ మీడియా వాళ్ళు ప్రపంచంలో ఎవరినైనా వేస్తారా? నన్ను 2-2.5 గంటల 24/7 ఐ న్యూస్, మొన్న TV1, TV9, NTVలు, ABNలు, ఎందరూ ఎన్ని ప్రశ్నలు వేసుకోండి. ఇంకా కొంతమంది లైవ్లు అడుగుతున్నారు, అందరికీ చేస్తా. ఎందుకంటే మీ మీడియా ద్వారా ఈ రాష్ట్రాన్ని రక్షించాలి. బడుగు బలహీన వర్గాలకు అధికారం కావాలంటే ఈ కమ్మ నాయకులు, మంచి నాయకులు, టీవీ ఛానల్ ఎక్కువ ఓనర్స్ అయినప్పటికీ పాల్గారు నో క్యాస్ట్ ఫీలింగ్, మీకు ఫుల్ కవరేజ్ ఇస్తామని మంచి దాన్ని ఏమంటారు తెలుగులో, ప్యూర్ హార్ట్తో, మంచి స్వభావం కాదు, స్వేచ్ఛ హృదయం ఏదో అంటారు, సహృదయంతో. గాడ్ బ్లెస్ ఆల్ దీస్ ఛానల్స్ ఓనర్స్, రిపోర్టర్స్, ఫ్రెండ్స్. ₹1 ఎవరు అడగల, చూసారా? అందుకనే నేను ఆఫర్ ఇచ్చా వాళ్ళందరికీ. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ప్రతి జిల్లాలో వరకు ఓన్ ఛానల్స్ లేకపోతే, ఈ మధ్య ఆగస్టులో నాకు మంచి ఐడియా వచ్చింది. రికార్డ్ చేసుకోండి, చేసి చూపిస్తా. నార్వే కంటే మంచి దేశం ప్రపంచంలో ఉండదు. శాంతి దేశం. మంచి బిల్డింగ్లు కట్టి అంత మీడియాలని ఒక దగ్గరే పెట్టేశారు, గవర్నమెంట్ కట్టి, మళ్ళీ ఫ్రీ. అదే నేను చేస్తా. నార్వేని చేసుకుందాం. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, ఇంత చిన్న ఊర్లో ఎందుకు చెప్తున్నావునా? చిన్న ఒంగోలు చిన్నదనకండి. ఈ ఒంగోలు మాటలు ఇవాళ రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం అంతా. ఇప్పుడిప్పుడే ఎవరో కెనడా నుండి ఒక ఆయన, అమెరికన్, ఇంత లంబా చౌడ సుత్తులు కొడతారు బాబు. ఒక క్యాండిడేట్తో 1 నిమిషమే, ఒక కోఆర్డినేటర్తో 1 నిమిషమే. విదేశంలో ఉన్నవారు అందరూ వచ్చేయండి, అందరూ కాదు, యాస్పిరెంట్స్. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, అమెరికా కంటే అద్భుతంగా మార్చుకుందాం. ఏంటిది? మనకేం లేదు. మన వనరులందరూ వీళ్ళు దోచుకుంటున్నారు, లక్షల కోట్లు. దోచుకునేది ఆపేద్దాం, లక్షల కోట్లు నేను తీసుకొస్తా. తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. నేనేం కొత్తవాడిని కాదు. డిసెంబర్ 29న మనం విశాఖపట్నం ఆఫీస్ ఓపెన్ చేసాం. ఇంక నెల అవ్వలా. రాష్ట్రంలో 40, 50, 60% ప్రజలు మీరే రండి, మీరే రండి, మీరే. ఎక్కడైనా టీ తాగడానికి ఆగితే పోల్ చేస్తున్నారు, నైకి క్యాప్ వేసుకున్నాను. మన ట్రైన్లోని వైజాగ్ నుంచి విజయవాడ సూర్య చూస్తుంటే ఎన్ని సెల్ఫీలు. ఒక్కో సెల్ఫీకి అమెరికాలో 7 కోట్లు, మీరు 700 ఓట్లు వేయించండి, మీ అందరికీ సెల్ఫీలు ఇస్తా. 700 ఓట్లు వేయించాలి.
కనుక ప్రజాశాంతి పార్టీ .orgలో చేరండి. 7834976976. మేము షెడ్యూల్డ్ ట్రైబ్ అయిన పిఎస్ సంగమా గారిని, షెడ్యూల్డ్ క్యాస్ట్ అయిన బాలయోగ్ గారిని భారతరత్న ప్రపోజ్ చేస్తాం, భారతరత్న ఇచ్చి తీరుతాం. ఏమన్నా మన గవర్నమెంట్ ఇంకేమైనా అనుమానం ఉందేటి? సెంట్రల్లో ఆల్రెడీ గవర్నమెంట్, మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరైనా అటెండ్ అయ్యారా? 18 పార్టీల్లో ఒక్కరు. చివరికి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి మాట్లాడినా మాకు వద్దు పోతులు అంటున్నారు ఆయన. ఇంక నేను వచ్చిన తర్వాత అలా అందరూ అర్థమైపోయింది ఇంకెవరు రారని. దేశం అంతా తెలిసిపోయింది ఇంకో పార్టీ రాదని. మీడియా నాయకులకు తెలిసిపోయింది. ఇదిగో ఇంక మనం స్టార్ట్ చేయాలి. 25 ప్రణాళికల్లో 3 థర్డ్ ఫేజ్లోనే ఉన్నాం. 3, 4 స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 21 చేయాలి. అంటే ఏంటి? అందులో ఒకటి మీ 175 నియోజకవర్గాలు వచ్చి వేల మందితో 50,000 లక్ష మందితో మీటింగ్ పెట్టడం. సునామీలా తిరిగేస్తాం. అందుకే ఏప్రిల్లో సునామీ అన్నాను, మేలో మహిమ. మీడియా మిత్రులారా, మీకు ఆఫీసులతో పాటు మీ ఓనర్స్కి మీకు ఇల్లు కడతానని ఆల్రెడీ చెప్పా. 2 బెడ్రూమ్ అన్నాను, అందరూ 3 అడుగుతున్నారు. తక్కువ చెప్పి ఎక్కువ చేద్దాం. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టగలిగారు? ఆయనే చేయలేదంటే జగన్ గారు ఇంకా ఆయన కంటే 10 రెట్లు వరస్ట్ అని మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారే చేయలేకపోతే ఇంక జగన్ ఏం చేస్తాడు? ఇంకా ఆయన కొత్త ఆయన ఒక ఆయన తిరుగుతున్నారు, అది వదిలేయండి, అవన్నీ మీకు తెలుసు. ఈ ఎవరికి కనీసం డిపాజిట్లు కూడా రావు తమ్ముడా. వచ్చి లేకపోతే డిపాజిట్లు రావు. మీ పార్టీలో మీ వాళ్ళకి వస్తాయి డిపాజిట్, మీ 6గురికి. గాడ్ బ్లెస్ యూ. మేము గెలిపించి తీరుతాం, వాళ్ళని గెలిపించి తీరుతాం. ఒకటే అన్నాను పెద్ద ఆయన చంద్రశేఖర్ గారికి, మీ 7గురిని నేను గెలిపించకపోతే వంగవీటి రాదని ఎలాగని మాకు తెలుసండి. మీరు సర్వే చేసుకోండి. ఇంక స్టార్ట్ చేయలేదండి. మీ ప్రకాశం జిల్లాలో 10లో 3-4 ఓట్లు ఈరోజు ఉన్నాయండి. మీరు సర్వే చేసుకోండి. ఇప్పుడు నా ఫోటో చూపించండి, పార్టీ పేరు అడగకుండా. నా ఫోటో ఉంటుంది, మా సింబల్ ఉంటుంది, 2. వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లన్నా నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రతి నియోజకవర్గానికి. బాలయోగ్ గారు అనేవారు ఒక మాట, మీరు ఒక వంట మనిషిని నిలబెడితే గెలిపించేస్తారు సార్ అని అమలాపురంలో. 100కి 100 పాలు. ఇంక మళ్ళీ ఏంటి కొత్తగా అడుగుతున్నారు ప్రశ్న? డబ్బులు ఇస్తే ఎవరైనా ఖండిస్తారు, పవర్లో మనం లేము కదా. కాదండి, రైతులన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 కోట్లు ప్రజలు. తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల పాపులేషన్ ఉంది. ఎంతమంది రైతులు ఉన్నారు మీకు తెలుసా? చెప్పండి. 1 కోటి కుటుంబాలు. ఎవరో 2-3 ఖండించారంటే ఇంకా గొప్ప. 1 కోటి మంది నాకు సపోర్ట్ చేస్తున్నారని అదే రుజువు. కాదండి, 2008 వైసీపీ డిపాజిట్లు అనేక, కాంగ్రెస్కే డిపాజిట్లు రాలేదు మన 150లో, వైసీపీకి అక్కడ వస్తాయి. ఇది మేము 2008లో రిజిస్టర్ చేసిన పార్టీ. వాళ్ళు ఈ మధ్యన వచ్చారు. ఆ తర్వాత చూసారా ప్రశ్నకి జవాబు ఎంత సూటుగా ఉంటుందో. చెప్పేదాన్ని కూడా ఖండించకుండా ఆయన అక్కడ కూర్చున్నారంటే మీరు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇతర ఉన్నటువంటి వ్యక్తులు మోడీ గారిని పంపించడానికి లండన్ నుంచి ఏమైనా ప్రణాళిక చేస్తున్నారు? చూడండి, ప్రపంచ దేశాలన్నీ తిరిగాను, పెద్ద దేశాలన్నీ 155. మన భారతదేశంలో ఉన్న పౌరులకు
పట్టుదల, ఆత్మగౌరవం, నీతి, నిజాయితీ ఉంది. ఎవరికి లేదంటే రాజకీయ నాయకులకి. ఒక నీతిపరుడైన రాజకుడు 100% దొరకాలంటే దొరకరు. ఇప్పుడున్న నాయకుల్లో కపిల్ సిబ్బాల్ గారు అన్న వ్యక్తి టాప్ మోస్ట్ మంచి లీడర్. ఎక్కువైనా 1-2 పొరపాట్లు జరిగితే జరగవచ్చు మానవుల్లో. చంద్రబాబు నాయుడు గారు మోదీని దించుతారని అనుభవారా మీరు? వాళ్ళిద్దరు దోస్తులండి, ఊరుకోండి. అలాంటి మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారు మోదీ బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు 2001లో చంద్రబాబు మోదీ గారు ముఖ్యమంత్రి 2001-2లో అయినప్పటి నుంచి ఇప్పుడు వరకును, మరలా రేపు ఎలక్షన్ అవ్వగానే ఇద్దరు ఓడిపోగానే బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి తిరుగుతారు. మీరు చూడండి.